వెల్కమ్ టు CRB9 న్యూస్. పరిశ్రమలు ఏర్పాటు అయితే ఉపాధి అవకాశాలతో పాటు ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని చీడికాడ మండలంలో ఎంఎస్ఎంఈ పరిశ్రమల ఏర్పాటుకు స్థల సేకరణకు మండలంలోని అడవిల అగ్రహారం ప్రాంతంలో భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో తెలియజేశారు అన్నారు. ఆర్లిలోని స్థల పరిశీలన జరిగిందని చీడికాడ మండలంలోని అడవుల గ్రహారంలో పరిశీలిస్తున్నామన్నారు. పరిశ్రమలు ఏర్పాటు ద్వారా వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి అన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, పంచాయతీ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అయితే ఇక్కడ చెప్పే అందరూ రైతులు చెప్తున్నాం, ఇక్కడ ఎవరికి రైతులకు అన్యాయం చేసి బలవంతం చేసే పరిస్థితి కాదు. 100కు 100 రైతులు చేయండి సార్. అసైన్మెంట్ ల్యాండ్కి గవర్నమెంట్ జీవో ఉంది, పూర్తి డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి. మేము అసైన్మెంట్ దానికి ల్యాండ్ వాల్యూ ఫిక్స్ చేస్తాం. ఎప్పుడు ఫిక్స్ చేస్తాం? ఈ పట్టాదారులు ఎవరినైతే తీసుకుంటామో వాళ్ళతో కూర్చొని ముందు ఫైనలైజ్ చేస్తాం. ల్యాండ్ ఎక్వేషను ఎకరాకి ఎంత ఇవ్వాలా వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఒక డబ్బు అడుగుతారు, గవర్నమెంట్ ఒక డబ్బు డిసైడ్ చేస్తుంది, ఎక్కడొక్కడ సెటిల్ చేస్తాం. రైతుకు అనుకూలంగా గవర్నమెంట్ నష్టం లేకుండా రెండు పక్కల చేసి ఎప్పుడైతే చేస్తామో ఉదాహరణకి ఒక 100 రూపాయలు డిసైడ్ చేస్తాం అనుకుందాం. 100 రూపాయలు రైతుకి ఇచ్చినప్పుడు ఆయన కూడా 70-80% అసైన్మెంట్ దానికి ఇస్తాం. అనుకోకుండా ఆక్రమణదారులు ఎప్పటి నుంచో ఉంటారు పాపం. దాన్ని ఫోర్సీ అంటారు. ఎంఆర్ ఆఫీస్లో ఉండాలి రికార్డు పేరు, లేకపోతే నేను చేయలేను. వాళ్ళు 41 అంటారు, దాన్ని ఫోర్సీ అంటారు. పూర్వం భీమం ఉన్నారు బాగా చిన్నప్పుడు. ఆ భీమం పదం పోయినట్టుంది కదా, ఇది పోయింది. భీమం అనేది దాన్ని ఉండేది. ఆ భీమంలకు కూడా 30% ఇస్తాం. అంటే 100 రూపాయలు ఫిక్స్ అయింది అనుకోండి, 75 ఇచ్చామనుకోండి, 40% వీళ్ళకి కూడా ఇస్తాం. రెవెన్యూ రికార్డు ఉన్న వాళ్ళకి మాత్రం. రేపు రికార్డు రాకుండా ఆ రాత్రి నా పేరు మీరు రాయలేము, లేకపోతే నా పేరు రాస్తుంది. నాకు అనుభవం చెప్తే మా పర్వాలు అనుభవం. ఇంకేదో రైతులకు ఎక్కడ అన్యాయం చేయను. రైతులతో మాట్లాడి, రైతులతో డిస్కస్ చేసి, రైతులతో మాట్లాడిన తర్వాతే అసైన్మెంట్ దానికి, ఎంక్వైరీ దానికి తీసుకుని లేఅవుట్ ప్రపోజల్ పంపిస్తాం. ముందు ప్రపోజల్ చివరికి నేను ఆగను. ప్రపోజల్ పంపకపోతే శాంక్షన్ అయిపోతే ఇవన్నీ వేస్ట్ కదమ్మా. ప్రపోజల్ మాత్రం పంపించేస్తాం. అది చెప్పిన ఆరిలో కూడా ప్రపోజల్ వెళ్తుందని మీరు గౌరవపరచండి. ఈరోజు మీ పెళ్ళి ఉంటే భూములు అమ్ముకోండి, నాకు అభ్యంతరం లేదు. నేను భూములు ఆపేను, భయపడడం కానీ పెళ్ళి ఉంది 2 లక్షలు మాత్రం భూమి ఆపేస్తాం అనుకోండి, రిజిస్ట్రేషన్ ఆపన్నాను నువ్వు అమ్ముకోని చెప్పాను. అంటే ప్రపోజల్ మాత్రం పంపిస్తున్నాం. ఇది ఒక MSME కానీ, మెగా పార్క్ కానీ, ఇంకా SCGL కానీ అనుకోవాలి. ఏది అనుకుంటే మనం ప్రతిపాదన పంపిస్తున్నాం. చంద్రబాబు ఇచ్చిన మాట, ఎయిర్పోర్ట్లో ఇచ్చిన మాట ప్రకారంగా 2 పెట్టుకోమన్నారు. 1 ఇది పెడుతున్నాం, 2 ఆర్లు ఏమా ఇది పెట్టడం కోసం ప్రపోజల్ పంపిస్తున్నాం. అందరూ మీరు మాట్లాడుకోండి. చెప్తాను, చెప్పేది ఏమొచ్చినప్పుడు చెప్పండి.